వాడు బతకడానికి పనికిరాడు అనుకునే ఒక దౌర్భాగ్యమైన ఒక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం. ఆయనకి ఓటెయ్యకపోతే తల్లి చెల్లి కూడా తేడా లేదు. మరి 4 సంవత్సరాలు 10 నెలలు మనం బ్రతికి బట్ట కట్టామంటే మన గుండె ధైర్యమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. కేవలం 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలలు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మరి పనిచేస్తే మనం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కాపాడుకుంటాం అనేది గుర్తు చేసుకోవాలి. తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పెన్షన్ ఇస్తే ఓటేసేస్తారు. నేను ఎవరైతే పెన్షన్లు ఇచ్చానో, నేను ఎవరికైతే స్కీమ్లు ఇచ్చానో వాళ్ళందరూ నా ఓటర్లు అంటారు. అరే పిల్ల బచ్చా, నువ్వు పుట్టక ముందే పెన్షన్లు వచ్చాయి, నువ్వు పుట్టక ముందే సంక్షేమ పథకాలు వచ్చాయి. ఆ రోజు 10 రూపాయలు విలువ, ఈరోజు 1000 రూపాయలు 2000 విలువ అయితే మారలా. నువ్వు చూస్తుంది ఓటు వేయడం కోసం నువ్వు చూస్తున్నావు. కానీ ప్రజలు బాగుండాలని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చిన అనేక మంది మరి ముఖ్యమంత్రులు ఏలైనా పరిపాలించిన ప్రాంతంరా పిల్లబచ్చ. ఈరోజు నువ్వేదో మాట్లాడతావు. ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉండాలి. ఒక ముఖ్యమంత్రి తండ్రి స్థానంలో ఉండి ప్రజల్ని కాపాడుకోవాల్సిన పోయి నీకు వ్యతిరేకిస్తే చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే నాయకుడా పాట పెట్ట నాయకుడా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా
కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉండి ప్రజల్ని కాపాడుకోవాలా, లేకపోతే ఓట్లేసిన వాళ్ళని మాత్రమే ఉన్న వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదు అనుకోవాలా? ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి, గుర్తు చెయ్యాలి కూడా. విశాఖపట్నం హుదూద్ వస్తే ఆ హుదూద్లో విశాఖపట్నం అంతా అతలాకుతలం అయితే నాకు ఇల్లు వద్దు, కుటుంబం వద్దు, నా కుటుంబం ప్రజలు అనుకొని విశాఖపట్నం వచ్చి మరి ఆ 10 రోజులు కూడా తిండి నిద్ర లేకుండా మరి విశాఖపట్నాన్ని మళ్ళా మనందరికీ అందించిన ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అంటే మరి నాకైతే ఒకటే అనిపిస్తుంది. పార్టీ పెట్టేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిపోతానని ముఖ్యమంత్రి అయిపోయి మనందరినీ గాలి కొదిలేసి మళ్ళా తగుదురమ్మా అని సిద్ధం అంటే ఇక్కడెవడో కూడా నీ సిద్ధానికి 100% నిన్ను ఇంటికి పంపించడానికి మేమందరం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి మనందరూ ఈ 2 నెలలు కూడా ఈ మధ్యలో జనసేనని తెలుగుదేశాన్ని ఏదో ఒక మాట్లాడే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తిప్పుకొడుతున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. జనసేన శ్రేణులకి తెలుగుదేశం శ్రేణులకి ఇదే ఉత్సాహంతో ఇదే నిబద్ధతతో మనం ప్రతి ఒక్క 175 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళేటట్టు మనం అందరం కూడా ఈ 2 నెలలు పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన.